ఎస్ గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్ సిర్స్వాల్. నేను ఒక రైతుకు మన లాస్ట్ ఒక పంటకి మనము వెస్టేజ్ అగ్రి గ్రాన్యువల్స్ ఇవ్వడం జరిగింది. అయితే రైతు మాటల్లోనే మనం విందాము. ఈ సార్ పేరు వచ్చేసి తుమ్మల రాములు. సార్ మీరు లాస్ట్ పంటకి అగ్రి గ్రాన్యువల్స్ వాడిరు కదా, సో మీకు ఎలా ఉండే రిజల్ట్ చెప్తారా? అప్పుడు తాపకు చల్లక ముందుకు పంట తక్కువ వచ్చి ఉంటే, ఈ ఆనకాలం చల్లిన పంట మంచిగా వచ్చింది. సగం ట్రాక్టర్ అనేది సగం ట్రాక్టర్ వచ్చేది ట్రాక్టర్ వెళ్ళింది. ఓకే. సో ఈ పిలకలు ఎట్లా వచ్చినాయి? పిలకలు మంచిగా దాంట్లో పోసింది. ఓకే, అందరు వాడచ్చా ఇది? ఆడుకోవచ్చు, అందరు మంచిగా వాడచ్చా? ఆడుకోవచ్చు. ఓకే, రిజల్ట్ ఎట్లుంది సార్? రిజల్ట్ వరి సూపర్ వచ్చింది, మంచిగా ఉన్నది, పంట కూడా మంచిగా వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రతి ఒక్క రైతులు వాడుకోవచ్చు కదా? ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. చూడండి, ఈ పాప పులుగొమ్ము ఆకులగట్ట మధ్య దారిలో కనిపించింది నడుస్తూ. అసలు ఎవరు వదిలేశారో కూడా తెలియదు ఈ పాపని. అంటే ఏ ఊరు తెలియట్లేదు, 2-3 ఊర్లు అడిగాం కానీ చెప్పట్లేదు. ఈ పాప అయితే మా దగ్గర ఉంది సురక్షితంగా. శిఖరగించి గ్రామం అమ్మ సేవ ఫౌండేషన్ వాళ్ళ దగ్గర ఉంది ఈ పాప. ఎవరైనా ఈ పాప తెలిసిన వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదించండి. అలాగే 2-3 పోలీస్ స్టేషన్లు కూడా మేము ఇది పంపిస్తాం. అలాగే ఈ పాప తాలూకులు ఎవరైనా ఉంటే మా దగ్గరికి వెంటనే రండి. అమ్మ సేవ ఫౌండేషన్ శిఖరగంజి మా దగ్గర పాప అయితే భద్రంగా ఉంది. మీ ఎవరైనా పాప తప్పు వెతుకుతూ ఉంటే ఈ వీడియోని ఎక్కువ గ్రూపులకి అయితే షేర్ చేయండి. అత్యవసరంగా చాలా పాప అసలు ఏడుపు ఆపట్లేదు, భయంతో అసలు ఏడుస్తూనే ఉంది, ఏమి ఇచ్చినా తినట్లేదు కూడా. ఇదందరూ దయచేసి వెంటనే ఈ గ్రూపుల్లో షేర్ చేసి పంపించండి. ఈరోజు జనవరి 6వ తారీఖు ఈరోజు మా దగ్గర పాప అయితే మా దగ్గర సురక్షితంగా ఉంది. ఏ ఊరు తెలీదు. మెరకముడిద మండలం పులుగొమ్మి, తర్వాత ఆకులగట్ట మయాన అడవిదారిలో ప్రాంతంలో కనిపించింది. ఈ గిరిజనుల్ని తర్వాత అందరిని కూడా అడిగాం కానీ పాప మాది కాదంటున్నారు. ఎవరైనా ఉంటే దయచేసి తీసుకురండి. పాప ఏడుపు అయితే ఆపట్లేదు.